ఈ నెల 26 వరకు కోస్తా జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి. ఇప్పటికే ఏపీకి సూర్యుడు సెగలు పుట్టిస్తూ ఉండగా మరో 5 రోజుల పాటు అతి తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తాలో అత్యధిక వేడి వాతావరణం ఉంది. బాపట్లలో సాధారణం కంటే 7.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ కోస్తాలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఆరెంజ్, 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాష్ట్రమంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. పెరిగిన ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. బెజవాడలో భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు. ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో పాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని, ఉదయం 9 గంటల తరువాత బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తుతున్నారు. రానున్న 4-5 రోజులు భానుడి భగభగలు మరింత పెరుగుతాయనే వార్తలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విజయవాడలో ఎండల తీవ్రతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకి ఎక్కువైపోతుంది. రోహిణి కార్తె రాకుండానే రోకళ్ళు బద్దలవుతాయనేలాగా ఎండ అయితే కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న కూడా చూస్తే రాష్ట్రంలో దాదాపుగా 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు కూడా చాలా వరకు కూడా దాదాపుగా 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయి. అలాగే 219 మండలాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఉమ్మడి గుంటూరు కావచ్చు, ఉమ్మడి కృష్ణా, అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఈ 3 ఏవైతే వీటి పరిధిలో ఉన్న ఆ మండలాల్లో ప్రధానంగా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న కూడా చూస్తే ఇటు ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, కంచికిచర్ల వంటి ప్రాంతాలు కావచ్చు, లేదంటే కృష్ణా జిల్లాలో అటు గుడివాడ లేదా ఇటు కంకిపాడు, ఈ ప్రాంతాల్లో దాదాపుగా 47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక విజయవాడలో చూస్తే కనుక సహజంగానే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు చూస్తే ఇప్పుడున్న పరిస్థితి వరకు కూడా చూస్తే సుమారుగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదైన పరిస్థితి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవైపు ఎండ తీవ్రత ఎంత అధికంగా ఉంటుందో తీవ్రమైన వడగాల్పులు కూడా అంతే ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచే ఎండ తీవ్రత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 10 గంటల సమయానికి దాదాపుగా 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటున్న సమయంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే మాత్రమే రోడ్ల మీదకి రావాలని పదే వాతావరణ శాఖ హెచ్చరికలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఈ ఎండల తీవ్రత అనేది మరొక వారం రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి, అలాగే ఆ తర్వాత 2-3 రోజులు కూడా చాలా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. విజయవాడలో అటు ఎండలతో పాటు తీవ్రమైన వడగాల్పులతో ప్రజలు కొంత అవస్థలు పడుతున్న పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. గుంటూరు జిల్లాలో ఎండల దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు. ఒకవైపు మండుతున్న ఎండలు, మరొక వైపు తీవ్రమైన వడగాలులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వీటితోడు అనధికారిక కరెంటు కోతలతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మాడు పగిలేలా విజృంభిస్తున్న ఎండలకు జడిసి గడపలో నుంచి కాలు బయట పెట్టే సాహసం చేయడానికి భయపడుతున్న పరిస్థితి. దీంతో గుంటూరు నగరంలో రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గుంటూరు జిల్లా అగ్నిగుండంగా మారింది. వారం రోజుల నుంచి వరుసగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 45, 46, 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బయటికి రావాలంటేనే అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటలు లోపే తమ పనులను ముగించుకుంటున్నారు. మళ్లీ సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే బయటకు వస్తున్నారు. అయితే ఈ 2 రోజుల నుంచి దాదాపు 47, 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పిడుగురాళ్ల లాంటి ప్రాంతంలో అయితే దాదాపు వరుసగా 2 రోజులు 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరొక వైపు వడగాలులు, విపరీతమైన వడగాలులు వీస్తున్నాయి. దీంతో పూర్తిగా గుంటూరు జిల్లా అగ్నిగుండంగా మారింది. పూర్తిగా 9 దాటిన తర్వాత రోడ్లన్నీ పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మనకు చూస్తూ ఉన్నాము, రోడ్లలో ఎవ్వరూ కనిపించని పరిస్థితి. అత్యవసర పరిస్థితి వస్తే గానీ బయటికి రావట్లేదు. అత్యవసర పరిస్థితి అయితే మాత్రమే బయటికి రావాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో పూర్తిగా 9 గంటలు దాటిన తర్వాత బయటికి రావడానికి భయపడుతున్నారు జనం. అయితే ఇప్పటికే వీటితో పాటుగా
వడగాలులు ఒకవైపు భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, మరొక వైపు తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. దీంతో పూర్తిగా అగ్నిగుండంగా మారిపోయింది. అయితే వీటితో పాటుగా అనధికారిక కరెంటు కోతలు జనాన్ని ఇబ్బంది పడుతున్నాయి. రూరల్ ఏరియాలో అయితే పూర్తిగా కరెంటు ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు, ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి. దీంతో పాటుగా గుంటూరు నగరంలో కూడా అనధికారిక కరెంటు కోతలు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. కరెంటు లేకపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఒకవైపు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి, మరొక వైపు వడగాళ్లు వీస్తున్నాయి, మరొక వైపు ప్రభుత్వం అనధికారిక కరెంటు కోతలతో జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.